గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి ఒక్కొక్క చాప్టర్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి ఇంపార్టెంట్ చాప్టర్ అయిన జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి ఇందులోంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఫైనల్ ఎగ్జామ్లో మనకి 15 మార్క్స్ వస్తాయి. ఒకటి షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సో దాంట్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఎస్ఏ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే డ్రా అన్ ఇన్వల్యూట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 50 mm. సో సర్కిల్ యొక్క ఇన్వల్యూట్ అడిగాడు, ఇది డైరెక్ట్గా అడుగుతాడు. ఇదే క్వశ్చన్ మనకి ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు. అది ఎలా అడుగుతాడంటే ఇమాజిన్ ఏ స్ట్రింగ్ ఈజ్ wrapped అరౌండ్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 50 mm. డ్రా ది పాత్ ట్రేస్డ్ బై ది పాయింట్ P ఆన్ ది సర్కిల్ వెన్ ద స్ట్రింగ్ ఈజ్ అన్వ్రాప్డ్ ఆల్సో నేమ్ ది కర్వ్ అని చెప్పేసి మనకి ఇలా ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు అనమాట. సో మనకి ఈ రెండింటికి కూడా ఆన్సర్ ఏమవుతుందో దాన్ని చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ఆన్సర్ చూద్దాము. సో మనకి డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్, ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ కూడా దీనికి కూడా ఆన్సర్ ఒకటి అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమని మాట్లాడాడంటే డయామీటర్ 50 mm ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్లో డయామీటర్ అని ఇస్తే మనం ఏం చేయాలంటే రేడియస్ తీసుకోవాలి. డయామీటర్ 50 mmకి రేడియస్ ఎంత అవుతుందంటే d/2 అంటే 50/2 చేసుకుంటాము, 25 mm వస్తుంది అనమాట. రేడియస్ ఎంత వస్తుంది? 25 mm వస్తుంది. సో 25 mm వస్తే ఆ 25 mmతో మనం ఏం చేస్తామంటే ముందుగా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక సర్కిల్ డ్రా చేసుకున్నామో సర్కిల్ని ఏం చేయాలంటే ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి. సర్కిల్ని ఈక్వల్ పార్ట్స్ కంటే అయితే మనము 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు, లేకపోతే 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు. మనము సర్కిల్ యొక్క కంప్లీట్ యాంగిల్ ఎంత అంటే 360 degrees కాబట్టి 360/12 చేసుకుంటే ఈచ్ వన్ ఎంత వస్తుందంటే 30 degrees వస్తుంది. లేదు అంటే 360 degrees/8 చేసుకుంటే ఈచ్ వన్ 45 degrees వస్తుంది. సో మనము ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. అయితే నేను ఎప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తానంటే 12 parts చేసుకోమని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం 12 parts చేసుకుంటామో 12 parts చేసుకున్న వెంటనే మనకి కర్వ్ ఎప్పుడైతే డ్రా చేస్తున్నామో అది మనకి ఈజీగా దగ్గరికి వస్తుంది. అలానే 8 parts చేసుకోవద్దని కాదు, 8 parts కూడా చేసుకోవచ్చు. నేనైతే 12 partsనే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనము దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఏం చేస్తామంటే ఒక హారిజెంటల్ లైన్, మనం డ్రా చేసిన సర్కిల్ పాయింట్ నుంచి ఒక హారిజెంటల్ లైన్ O అనే పాయింట్ అనుకుంటాము, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి కోణమాన్ని ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే 12 parts చేసుకున్నాం కాబట్టి 30 degrees పెడతాం. 30 + 30 60, 60 + 30 90, 90 + 30 120, 120 + 30 150, 150 + 30 180. ఎప్పుడైతే సర్కిల్కి ఒక హాఫ్ పోర్షన్ పెట్టామో ఆటోమేటిక్గా ఇంకొక పోర్షన్లో మనకి పెట్టవలసిన అవసరం లేదనమాట. సో ఈ పాయింట్ నుంచి మనం ఏం చేస్తామంటే లైన్స్ డ్రా చేసుకుంటాం. ఓకే, లైన్స్ని ఎప్పుడైతే డ్రా చేసుకున్నామో మనకి ఏమవుతుందంటే ఇలాగా సో 12 ఈక్వల్ పార్ట్స్ అయిపోతుంది. 12 ఈక్వల్ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని ఏమంటామంటే P అనే పాయింట్ అనుకుంటాం. సో మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చుకుంటాము. ఇన్వల్యూట్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఇన్వల్యూట్ క్వశ్చన్ ఎప్పుడైతే చేస్తామో దీనికి మాత్రమే మనము డైరెక్షన్ వచ్చేటప్పటికి ఎలా ఇచ్చుకుంటామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చుకుంటాం. మిగిలిన క్వశ్చన్ అన్నింటికి యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చుకుంటాము. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో లాస్ట్ వన్ P పాయింట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనము 12 points ఇచ్చేసుకున్నామో 12 points ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏం చేయాలంటే డిస్టెన్స్ పెట్టాలి. సో ఈ డిస్టెన్స్ మన ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. సో పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అందరికీ ఆల్రెడీ తెలుసు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr. సో 2πr అంటే ఆ వాల్యూ ఎలా వస్తుందంటే 2 × π వాల్యూ 22/7 × r వాల్యూ రేడియస్ అని తీసుకుంటున్నాం ఇక్కడ 25 mm. సో ఈ వాల్యూ అంతా చేస్తే మనకి నియర్లీ 156.7 mm వస్తుంది. సో 156.7 mm పెట్టుకుంటాం. సో ఒకవేళ క్యాషియో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 22/7 కొట్టకుండా మనకి క్యాషియోలో షిఫ్ట్ పట్టుకుని పై సెమ్ నొక్కితే పై వాల్యూ వస్తుంది అనమాట. పై వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే 156.7 mm పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నామో లైన్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మనము ఇక్కడ డమ్మీ లైన్ తీసుకుంటాము. డమ్మీ లైన్ వచ్చేటప్పటికి యాంగిల్ 30 degrees నుంచి 45 degrees అంతా పెట్టుకుంటాము. ఇది 156.7 mm ఉంది కాబట్టి మనం ఇక్కడ 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం అనుకున్నాం. సో డమ్మీ లైన్ లెంత్ ఎప్పుడు కూడా ఒరిజినల్ లెంత్తో పోలిస్తే డమ్మీ లెంత్ అనేది తక్కువ ఉండాలి. అంటే 120 కాబట్టి 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి కాబట్టి 120 mm తీసుకుంటాం. సో 120 mm తీసుకుని మనం ఏం చేస్తామంటే 10 mm సెట్ చేసుకుని 1 2 3 4
5 6 7 అండ్ 8 9 10 11 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. సో 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మనము లైన్స్ డ్రా చేసుకుంటాం ప్యారలల్గా. సో ప్యారలల్గా ప్రతి పాయింట్ నుంచి మనము లైన్స్ డ్రా చేసుకుంటూ వస్తాం. సో ఎప్పుడైతే మనం లైన్స్ డ్రా చేసుకుంటూ వచ్చామో ఈ లైన్స్ అన్నింటికి కూడా తర్వాత ఏం చేయాలంటే నేమింగ్ ఇచ్చుకోవాలన్నమాట. నేమింగ్ ఎలా ఇస్తాము, ఇది 1 డాష్ అవుతుంది, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్, 6 డాష్, 7 డాష్, 8 డాష్, అలా 9 డాష్, 10 డాష్, 11 డాష్, 12 డాష్ వరకు మనం నేమింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాము. నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ లాస్ట్ ఉన్న దొడికి 12 పాయింట్స్ ఇచ్చేసుకుంటాం. ఇక్కడ 12 పార్ట్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ 12 పార్ట్స్ చేసుకుంటాం. అదే మీరు 8 పార్ట్స్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా దీన్ని కూడా 8 పార్ట్స్ చేస్తారు. 8 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 1 దగ్గరికి రండి. 1 దగ్గరికి వచ్చేసి ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degreesతో ఒక లైన్ డ్రా చేయండి. సో ప్రతి పాయింట్ నుంచి కూడా మనం 90 degrees డ్రా చేయాలి. ఒక ఇన్వల్యూట్ ఆఫ్ సర్కిల్కి మాత్రమే మనం 90 degrees తీసుకుంటాం. మిగిలిన ఇన్వల్యూట్స్ అన్నిటికి కూడా సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం అంతే. సో అవి ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తుంటాయి, వాటి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో తర్వాత మళ్ళీ అగైన్ 2 దగ్గరికి వస్తారు, ప్రొట్రాక్టర్ ప్లేస్ చేస్తారు 90 degrees, 3 దగ్గర నుంచి 90 degrees, 4 దగ్గర నుంచి 90 degrees, 5 దగ్గర నుంచి 90 degrees, 6 దగ్గర నుంచి 90 degrees, 7 దగ్గర నుంచి 90 degrees, 8 దగ్గర నుంచి 90 degrees, 9 దగ్గర నుంచి 90 degrees, 10 దగ్గర నుంచి 90 degrees, 11 దగ్గర నుంచి 90 degrees అండ్ 12 దగ్గర నుంచి ఆల్రెడీ మనం 90 degrees పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి కర్వ్ డ్రా చేయాలి. కర్వ్ డ్రా చేయాలంటే మనకి ఎలా వస్తుందంటే పీ నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటారు. అగైన్ చూడండి జాగ్రత్తగాని, పీ నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటాము. 1 సెంటర్ చేసి పీ నుంచి 1 వరకు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. పీ నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటారు. 2 సెంటర్ చేసి పీ నుంచి ఎక్కడికి డ్రా చేస్తామంటే కన్నా 2కి డ్రా చేసుకుంటాం. ఓకే, మళ్ళీ పీ నుంచి 3 డిస్టెన్స్ తీసుకుంటాము. 3 సెంటర్ చేసి సో 2 నుంచి 3 వరకు. పీ నుంచి 4 డిస్టెన్స్ తీసుకుంటాము. పీ నుంచి 4 డిస్టెన్స్ తీసుకుంటాము. 4 సెంటర్ చేసి 4 వరకు. పీ నుంచి 5 డిస్టెన్స్ తీసుకుంటాము. 5 సెంటర్ చేసి ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కట్ చేస్తాము. పీ నుంచి 6 డిస్టెన్స్ తీసుకుంటాము. 6 సెంటర్ చేసి 5 నుంచి 6 వరకు. అగైన్ పీ నుంచి 7 డిస్టెన్స్ తీసుకుంటాము. ఇక్కడ మనకి 7 సెంటర్ చేసి 7 వరకు. పీ నుంచి 8 డిస్టెన్స్ తీసుకుంటాము. తర్వాత మనం ఏం చేస్తామంటే 8 సెంటర్ చేసి 8 వరకు. మరలా పీ నుంచి 9 డిస్టెన్స్ తీసుకుంటాము. 9 సెంటర్ చేసి 9 వరకు. మరలా పీ నుంచి 10 డిస్టెన్స్ తీసుకుంటాము. 10 సెంటర్ చేసి 10 వరకు. పీ నుంచి 11 డిస్టెన్స్ తీసుకుంటాము. 11 సెంటర్ చేసి 11 వరకు. లాస్ట్ వన్ పీ నుంచి 12 డిస్టెన్స్ కాంపస్తో తీసుకుని ఎక్కడ అంటే 12 పాయింట్ సెంటర్ చేసి 12 వరకు ఆర్క్ డ్రా చేసుకుంటాం. సో మనం ఎప్పుడైతే డ్రా చేసామో ఇది మాత్రమే, ఈ కర్వ్డ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ కర్వ్డ్ ప్రొఫైల్ మాత్రమే మనం డార్క్ చేసుకోవాలి. అన్నింటిలో కల్లా మనకి ఇదే డార్క్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు మార్క్స్ అనేవి ఎగ్జాక్ట్గా పడతాయి. సో ఇది మాత్రం మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఇవ్వాల్సిన పద్ధతి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇక్కడ డయామీటర్ చూస్తున్నామో డయామీటర్ని సో బయటికి తీసుకొచ్చి డయామీటర్ ఎంతని చెప్పుకున్నాము. డయామీటర్ 50 కాబట్టి 50 mm ఇస్తాము. తర్వాత నెక్స్ట్ వన్ ఈ డిస్టెన్స్ మనం 2π అన్నా మెన్షన్ చేయొచ్చు, లేకపోతే 156.7 mm అన్నా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఓకే, సో థ్యాంక్ యూ.